హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కూడా టీసీఎస్ ఎన్క్యూటీ 2026లో సెలెక్ట్ అవ్వాలి అనుకుంటే ఈ ఈ యాప్టిట్యూడ్ రౌండ్ అనేది క్లియర్ చేయాలి. కానీ చాలా మంది స్టూడెంట్స్ ఈ యాప్టిట్యూడ్ రౌండ్ క్లియర్ చేయడంలో రిజెక్ట్ అవుతున్నారు. డూ యూ నో? ఎవ్రీ ఇయర్ ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ టీసీఎస్కి అప్లై చేస్తున్నారు. కానీ యాప్టిట్యూడ్ రౌండ్ క్లియర్ చేసే వాళ్ళు మాత్రం చాలా తక్కువ మంది ఉన్నారు. సో మీరు కూడా టీసీఎస్ యాప్టిట్యూడ్ ఎగ్జామ్ చాలా డిఫికల్ట్ అని అనుకుంటే వాట్ ఇఫ్ ఐ టెల్ యూ టీసీఎస్ యాప్టిట్యూడ్లో అడిగే 80% క్వశ్చన్స్ కేవలం కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ నుండి మాత్రమే వస్తాయి. ఇన్ దిస్ వీడియో నేను మీకు కంప్లీట్ టీసీఎస్ ఎన్క్యూటీ యాప్టిట్యూడ్ టెస్ట్ ప్యాటర్న్, ఇంపార్టెంట్ టాపిక్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ అండ్ 30 days రోడ్ మ్యాప్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఆఫ్టర్ దిస్ వీడియో మీకు ఎగ్జాక్ట్లీ ఏ సిలబస్ మీరు చదవాలి, ఏ సిలబస్ మీరు స్కిప్ చేయాలి, అండ్ హౌ టు మేనేజ్ ద టైమ్ అండ్ హౌ టు క్రాక్ ద టీసీఎస్ ఇంటర్వ్యూ, ఈ టీసీఎస్ యాప్టిట్యూడ్ టెస్ట్, ఇవి అన్నీ మీరు క్లియర్గా అర్థం చేసుకుంటారు. సో డోంట్ స్కిప్ దిస్ video even single minute because this video may help you get your first software job in TCS. So let's get started. Before we start ఒక స్మాల్ ఛాలెంజ్ వీడియో కంప్లీట్ అయ్యాక కామెంట్ సెషన్లో టీసీఎస్ 2026 రెడీ అని కామెంట్ చేయండి. లెట్స్ సి ఎంతమంది సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో చూద్దాం. అండ్ నౌ లెట్స్ అండర్స్టాండ్ ద వాట్ ఈస్ ద TCS NQT exam pattern 2026. బిఫోర్ వీఆర్ గెట్టింగ్ స్టార్టెడ్ దిస్ వీడియో, ఒక్కసారి మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, టెస్ట్ ప్యాటర్న్స్, సిలబస్ అన్నీ మన ఛానల్లో ప్రొవైడ్ చేస్తూనే ఉంటాం. ఓకే, సో ఫస్ట్ వాట్ ఈస్ ద టీసీఎస్ యాప్టిట్యూడ్ టెస్ట్ అంటే it is the national qualified test in this is the first screening round in the TCS recruitment process. ఓకే, ఇది మనకు ఫస్ట్ ఎంట్రీ లెవెల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో వాళ్ళందరికీ ఇది ఒక ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ ఇన్ ది టీసీఎస్. సో ఇందులో మనం టాపిక్స్ చూస్తే న్యూమరికల్ ఎబిలిటీ, ఈ న్యూమరికల్ ఎబిలిటీలో మెయిన్లీ పర్సంటేజెస్, రేషియో, టైమ్ అండ్ వర్క్, స్పీడ్ అండ్ డిస్టెన్స్ టాపిక్స్ ఉంటాయి. సో ఫస్ట్ టాపిక్ వచ్చి న్యూమరికల్ అబిలిటీ, సెకండ్ లాజికల్ రీజనింగ్, థర్డ్ వర్బల్ యాప్టిట్యూడ్, ఫోర్త్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండర్ ది టైం ప్రెజర్. సో వీటి గురించి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఫస్ట్ టీసీఎస్ ఎన్క్యూటీ ఎగ్జామ్ ప్యాటర్న్ 2026. లెట్స్ అండర్స్టాండ్. మనకి ఇక్కడ ఫస్ట్ ఇందులో 2 రౌండ్స్ ఉంటాయి. ఒకటి ఫౌండేషన్, ఈ టీసీఎస్ ఎన్క్యూటీలో మనకు 2 రౌండ్స్ ఉంటాయి. ఒకటి ఫౌండేషన్, రెండోది అడ్వాన్స్డ్ టెస్ట్. సో ఫస్ట్ ఈ ఫౌండేషన్ టెస్ట్లో మనకు న్యూమరికల్ ఎబిలిటీ, దిస్ ఈస్ ద ఫస్ట్ సెక్షన్. ఈ ఫస్ట్ సెక్షన్లో మెయిన్ సిలబస్ పర్సంటేజెస్, రేషియో అండ్ ప్రపోర్షన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్, స్పీడ్, డిస్టెన్స్, నెంబర్ సిస్టమ్ అండ్ టైమ్ అండ్ వర్క్. వీటిలో మాత్రమే మీకు న్యూమరికల్ అబిలిటీ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. సో టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 20 క్వశ్చన్స్ ఉంటుంది. ఇక్కడ టైం వచ్చేసి 40 minutes ఉంటుంది. సో ఈ 40 minutesలో ఈ 20 క్వశ్చన్స్ మీరు క్లియర్ చేయాలి. ఇక్కడ మీకు ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అనేది ఉండవు. సో గుర్తుపెట్టుకోండి. సో సెకండ్ సెక్షన్ లాజికల్ రీజనింగ్. ఈ లాజికల్ రీజనింగ్లో సిరీస్, అరేంజ్మెంట్, బ్లడ్ రిలేషన్స్, కోడింగ్, డీకోడింగ్, సిలాయిజమ్స్ ఎక్సెట్రా ఉంటాయి. ఇవి కూడా 20 క్వశ్చన్సే ఉంటాయి. కానీ ఇక్కడ మీకు 30 minutes ఉంటుంది. ఇక్కడ కూడా నో నెగిటివ్ మార్కింగ్. థర్డ్ వన్ ఈజ్ ద వర్బల్ ఎబిలిటీ, రీడింగ్ కాంప్రహెన్షన్, గ్రామర్, వొకాబులరీ, సెంటెన్స్ కరెక్షన్. ఇక్కడ కూడా 20 క్వశ్చన్స్ అండ్ 30 minutes. చాలా మంది స్టూడెంట్స్ ఈ రీడింగ్ కాంప్రహెన్షన్స్, ఈ వర్బల్ ఎబిలిటీ అనేది లాజికల్ రీజనింగ్ సెషన్ని స్కిప్ చేస్తారు. సో ఈ సెక్షన్ మీరు స్కిప్ చేయకుండా ఈ 60 క్వశ్చన్స్ మీరు 90 minutesలో మీరు కంప్లీట్ చేయాలి. సో టోటల్ వచ్చేసి 60 క్వశ్చన్స్. టైమ్ ఈజ్ ద 100 minutes. ఈ 100 minutesలో ఈ 60 క్వశ్చన్స్ మీరు క్లియర్ చేయాలి. సో ఇది వచ్చేసి ఫౌండేషన్ టెస్ట్. వన్స్ మీరు ఈ ఫౌండేషన్ టెస్ట్ క్లియర్ అయితే మీకు సెకండ్ వచ్చేసి అడ్వాన్స్డ్ టెస్ట్ ఉంటుంది.
ఈ అడ్వాన్స్డ్ టెస్ట్ ఈ ఇందులో ఇందులో మళ్ళా ఫస్ట్ సెక్షన్ అడ్వాన్స్డ్ క్వాంటిటేటివ్ ఉంటుంది. ఇందులో ఆల్జీబ్రా, పర్మిటేషన్స్ అనేది కాంబినేషన్స్, ప్రాబబిలిటీ, డేటా ఇంటర్ప్రిటేషన్ ఎక్సెట్రా ఉంటాయి. సో వీటి గురించి ఆల్జీబ్రా నుంచి 5 క్వశ్చన్స్, పర్మిటేషన్స్ అంటే ఒక కాంబినేషన్ నుంచి 5 క్వశ్చన్స్, ప్రాబబిలిటీ నుంచి 2-3 క్వశ్చన్స్, అండ్ ద డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి 5 to 7 క్వశ్చన్స్ వస్తాయి. సో టోటల్ కలిపి 20 క్వశ్చన్స్. దీనికి 35 మినిట్స్లో ఈ 20 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. దెన్ సెకండ్ సెక్షన్ ఇన్ ద అడ్వాన్స్డ్ టెస్ట్లో అడ్వాన్స్డ్ రీజనింగ్. ఇందులో క్రిటికల్ థింకింగ్, కాంప్లెక్స్ పజిల్స్, డెసిషన్ మేకింగ్స్. ఇందులో ఈచ్ సెక్షన్ నుంచి మినిమం 5 to 6 క్వశ్చన్స్ వస్తాయి. సో టోటల్ 20 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మినిట్స్. అండ్ లాస్ట్ వన్ ఇస్ ద కోడింగ్ సెషన్. ఈ కోడింగ్ సెషన్లో బేసిక్ ప్రోగ్రామింగ్ లాజిక్ అండ్ ద సుడుకో కోడ్. ఇందులో కూడా C++, జావా అండ్ పైథాన్ ఎక్సెట్రా మీద మీకు బేసిక్ కోడింగ్ నాలెడ్జ్ ఉంటే మీరు ఈ సెషన్ కూడా క్లియర్ చేయొచ్చు. ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూస్తే 1 to 2 ఉంటాయి అండ్ 2 to 3 క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఇక్కడ మీకు 20 మినిట్స్ ఇస్తారు. సో ఇక్కడ మీకు టోటల్ క్వశ్చన్స్ వచ్చారు ఇక్కడ 42 క్వశ్చన్స్ టు 43 క్వశ్చన్స్ ఉంటాయి అడ్వాన్స్డ్ సెక్షన్లో. అండ్ టైం వచ్చేసి 85 మినిట్స్. సో దిస్ ఈస్ ద కంప్లీట్ ఎగ్జామ్ ప్యాటర్న్, టెస్ట్ ప్యాటర్న్. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఫౌండేషన్ టెస్ట్, సెకండ్ వన్ ఇస్ ద అడ్వాన్స్డ్ టెస్ట్. ఈ రెండు మీరు క్లియర్ చేస్తే తర్వాత మీకు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తారు. సో ఇప్పుడు మనం ఇక్కడ ఈ సెక్షన్ వైజ్ టాపిక్స్ అండ్ వాటి వెయిటేజ్ చూద్దాం. సో దిస్ ఈజ్ ద టెస్ట్ ప్యాటర్న్ కదా. ఈ టెస్ట్ ప్యాటర్న్ తర్వాత మనం సెక్షన్ వైజ్ టాపిక్స్, ఈచ్ సెక్షన్ నుంచి ఏ క్వశ్చన్స్ వస్తాయి అండ్ వాటి వెయిటేజ్ కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ చూస్తే న్యూమరికల్ ఎబిలిటీ. నెంబర్ 1 ఇస్ ద న్యూమరికల్ ఎబిలిటీ. ఇది వచ్చేసి హై ప్రయారిటీ గాయస్, హై ప్రయారిటీ ఇవ్వండి ఇందులో. సో ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడే మార్క్స్ లాస్ అవుతారు. ఎందుకంటే నాట్ బికాస్ ఆఫ్ ది కాన్సెప్ట్స్ ఆర్ ది హార్డ్. ఎందుకంటే ఈ కాన్సెప్ట్స్ హార్డ్ కాదు, కానీ బట్ దే ఆర్ ది వెరీ స్లో ఇన్ దీస్ టాపిక్స్. కొంతమంది స్టూడెంట్స్ మ్యాథ్స్లో వెరీ పూర్ ఉంటారు. సో అలాంటి వాళ్ళు కూడా. సో ఓన్లీ ఈ టాపిక్స్ ప్రిపేర్ అవుతే మీరు టీసీఎస్ ఎన్క్యూటీ యాప్టిట్యూడ్ టెస్ట్ క్లియర్ చేయడం పక్కా. సో ఫస్ట్ టాపిక్ నెంబర్ 1 ఇస్ ద పర్సంటేజెస్. పర్సంటేజెస్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్. ఓకే, వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూస్తే మీరు పర్సంటేజెస్ షార్ట్ కట్స్ నేర్చుకోవాలి. అండ్ షార్ట్ కట్స్ అంటే 25% అంటే ఎంత, 1/4. అండ్ 50% ఎంత, 1/2. అండ్ 75% ఎంత, 3/4. అండ్ 12.5% ఎంత, 1/8. ఇలా మీరు ఈ పర్సంటేజెస్, షార్ట్ కట్స్ అండ్ వాటి ఫ్రాక్షన్స్ నేర్చుకోవాలి. ఎందుకంటే మీరు ఏది 25%లో పర్సెంట్ ఆఫ్ 500 వేస్తే 500 ఇంటూ 25/100 వేసి ఇలా చేస్తే మీకు టైం సరిపోదు. సో ఓకే 25% ఉంది, సో అంటే 1/4 డైరెక్ట్గా 1/4 వేసి క్యాలిక్యులేట్ చేసేయాలి. అలా చేస్తేనే మీకు టైం మిగులుతుంది. దెన్ సెకండ్ టాపిక్ ఇస్ ద టైమ్, స్పీడ్, డిస్టెన్స్. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ హై టాపిక్స్. ఇక్కడ మెమరైజ్ ద ఇక్కడ మెయిన్లీ మీరు బేసిక్స్ నేర్చుకుంటే సరిపోద్ది. ఇది టైమ్, స్పీడ్, డిస్టెన్స్ ఫార్ములాస్ ఏమిటి, డిస్టెన్స్కు ఫార్ములా ఏంది, స్పీడ్కి ఫార్ములా ఏంది, డిస్టెన్స్ బై టైం. సో టైంకు ఫార్ములా ఏంది, టైంకు డిస్టెన్స్ బై స్పీడ్. ఇలా 4 to 5 ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకుంటే ఈ టైం, స్పీడ్, డిస్టెన్స్ కూడా క్లియర్ చేయొచ్చు. సో టాపిక్ నెంబర్ 3 ఇస్ ద టైమ్ అండ్ వర్క్. ఈ టైమ్ అండ్ వర్క్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ యూజ్ ద LCM మెథడ్స్ టు ఫాస్టర్ ద సాల్వింగ్.
ఎందుకంటే ఈ ఎల్సిఎం మెథడ్స్తో మీరు టైమ్ అండ్ వర్క్ సింపుల్గా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఫోర్త్ వన్ ఇస్ ద ప్రాఫిట్ అండ్ లాస్. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మెయిన్లీ మీరు ఇక్కడ కూడా పర్సంటేజ్ అండ్ ఫ్రాక్షన్స్, ఈ పర్సంటేజెస్లో మీరు ఫ్రాక్షన్స్ నేర్చుకుంటే ఈ ప్రాఫిట్ అండ్ లాస్ కూడా సింపుల్గా క్లియర్ చేయొచ్చు. ఇక్కడ మీరు ఎటువంటి ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి, లేదు ఫార్ములాస్ గుర్తుపెట్టుకున్నా మీ ఇష్టం. ఇక్కడ కూడా షార్ట్ కట్స్ అప్లై చేయడానికి ట్రై చేయండి. సో నెంబర్ 5 ఇస్ ద నెంబర్ సిస్టమ్. నెంబర్ సిస్టమ్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మీడియం లెవెల్. సో ఇక్కడ ఏది డివిజిబిలిటీ రూల్స్ అండ్ నేర్చుకోవాలి. ఇక్కడ మీకు 30 to 40 క్వశ్చన్స్ స్పెండ్ చేయాలి ఈచ్ క్వశ్చన్కు, లేదు అంటే టైం అనేది కన్స్యూమ్ అయిపోద్ది. అండ్ ఇక్కడ నెక్స్ట్ టాపిక్ రేషియో అండ్ ప్రపోర్షన్స్. రేషియో అండ్ ప్రపోర్షన్స్, ఈ రేషియో అండ్ ప్రపోర్షన్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా మీడియం. అంటే ఇక్కడ మీకు ఏది సమ్ అందులో మెయిన్ మనకు ఒక 5 to 6 మోడల్స్ ఉంటాయి. ఆ 5 to 6 మోడల్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే ఈ రేషియో అండ్ ప్రపోర్షన్ క్లియర్ చేయడం సింపుల్. అండ్ 8th యావరేజెస్ అండ్ ద మిక్చర్స్. ఇది కూడా మీడియం లెవెల్ ఇంపార్టెంట్, ఎక్స్ట్రీమ్లీ ప్రిడిక్టబుల్. సో ఇక్కడ మీరు ఈజీగా స్కోర్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు జస్ట్ ప్రిడిక్ట్ చేసి ఆన్సర్స్ పెట్టొచ్చు. సో 9th వన్ ఇస్ ద సింపుల్ అండ్ ది కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో ఇక్కడ జస్ట్ బేసిక్స్ పర్సంటేజెస్ అండ్ ద ఫార్ములాస్ నేర్చుకోండి సరిపోద్ది. ఇక్కడ నుంచి పెద్దగా క్వశ్చన్స్ రావు. ఇక్కడ వెరీ లో టు మీడియం వస్తే 1 or 2 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇందులో కూడా మెయిన్గా మనకు 5 to 6 మోడల్స్ ఉంటాయి. ఈ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మెయిన్గా మనకు 5 to 6 మోడల్స్ మాత్రమే ఉంటాయి. ఆ 5 to 6 మోడల్స్ మీరు నేర్చుకుని బట్టి పడితే ఈ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో టాపిక్స్ కూడా మీరు సింపుల్గా క్లియర్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ద ఎంటైర్ సిలబస్ అండ్ ద షార్ట్ కట్స్ హౌ టు క్లియర్ దిస్ అండ్ దేర్ వెయిటేజ్ ఫర్ ది న్యూమరికల్ అబిలిటీ. సో సెకండ్ వన్ చూస్తే లాజికల్ రీజనింగ్. ఈ లాజికల్ రీజనింగ్ మనకు ఇక్కడ మీడియం నుంచి హై ప్రయారిటీ ఉంటుంది. ఫస్ట్ నెంబర్స్ అండ్ లెటర్ సిరీస్ చూస్తే ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్. కోడింగ్ డీకోడింగ్ కూడా వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ హై. బట్ ఇది వెరీ సింపుల్ గాయస్, నేర్చుకోవడం చాలా సింపుల్. అండ్ ద నెంబర్ అండ్ లెటర్ సిరీస్ కూడా చాలా సింపుల్. సో మీరు డైలీ ఒక 1 hour స్పెండ్ చేస్తే ఒక 1 weekలో ఈ అన్ని టాపిక్స్లో మీరు పర్ఫెక్ట్ అయిపోవచ్చు. సో బ్లడ్ రిలేషన్స్ కూడా హై ఇంపార్టెన్స్. సీటింగ్ అరేంజ్మెంట్ కొన్ని సెక్షన్లో ఇస్తారు, కొన్నిట్లో ఇవ్వరు, కానీ ఇక్కడ కూడా ఇంపార్టెంట్. సిలాయిజమ్స్ ఆల్సో మీడియం వెయిటేజ్ ఉంటుంది. డైరెక్షన్స్ ఆల్సో మీడియం. ఆడ్ వన్ అవుట్ ఆల్సో ఇది వెరీ లో, కానీ ప్రిపేర్ అవ్వండి. మీరు ఎంటైర్ రీజనింగ్లో ఎవ్రీడే 1 hour కేటాయిస్తే ఈ ఎంటైర్ సిలబస్ మొత్తం మీరు కవర్ చేసేయచ్చు. ఇక్కడ ఎటువంటి అంత డిఫికల్ట్ టాపిక్స్ ఇక్కడ ఏమీ లేవు. సో లాజికల్ రీజనింగ్ ఒక 1 week మీరు 7 hours మీరు కేటాయిస్తే ఈ సెక్షన్ మొత్తం మీరు క్లియర్ చేయొచ్చు. సో థర్డ్ వన్ ఈజ్ ద వర్బల్ ఎబిలిటీ. ఇది డు నాట్ ఇగ్నోర్. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ నాకు ఇంగ్లీష్ వచ్చు, నేను ఇంగ్లీష్ మీడియమే చదివాను, సో నాకు ఇంగ్లీష్ మొత్తం వచ్చు అని ఈ వర్బల్ ఎబిలిటీని ఇగ్నోర్ చేస్తారు. కానీ ఇక్కడ మెయిన్ టాపిక్స్ చూస్తే రీడింగ్ కాంప్రహెన్షన్స్ ఉంటుంది. ఈ రీడింగ్ కాంప్రహెన్షన్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఫుల్ సెంటెన్స్ను బట్టి ఈ పక్కన ఉండే డాష్లో ఏ వర్డ్ వస్తుందో ఫిల్ చేయాలి. సో దెన్ సెకండ్ టాపిక్ ఫిల్ ఇన్ ద బ్లాంక్. మనకి ఎక్కడ గ్రామర్ ఉంటుంది, టెన్స్, వర్బు, అడ్వర్బు. సో ఈ గ్రామర్ కూడా వెరీ ఇంపార్టెంట్. థర్డ్ ఇస్ ద సెంటెన్స్ కరెక్షన్. కరెక్షన్ అనేది చాలా ఈజియెస్ట్ టాపిక్ ఇన్ ఇంగ్లీష్. సో రిమెంబర్ దట్. ఫోర్త్ వన్ ఇస్ ద పారాజంబుల్స్ ఇస్ ద మీడియం. సో ఈ పారాజంబుల్స్ నుంచి 2 to 3 క్వశ్చన్స్ వస్తాయి. సో నేను రాసినప్పుడు అయితే నాకు 5 క్వశ్చన్స్ వచ్చినాయి ఈ పారాజంబుల్స్ నుంచి. ఈ పారాజంబుల్స్ వెరీ సింపుల్. అండ్ ఫిఫ్త్ వన్ ఇస్ ద వొకాబులరీ. ఈ సినానిమ్స్ అండ్ ద యాంటోనిమ్స్. ఇది కూడా మీడియం బట్ వెరీ ఇంపార్టెంట్. సో దిస్ ఈజ్ ద ఎంటైర్ సిలబస్ అండ్ దేర్ వెయిటేజ్. ఇప్పుడు
వీటి తర్వాత మనం టీసీఎస్ ప్రీవియస్ ఇయర్లో టీసీఎస్ ఎన్క్యూటీ ప్రీవియస్ ఇయర్లో అడిగిన సమ్ ఒక 20 క్వశ్చన్స్, ఈ 20 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఈ 20 క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేద్దాం. బిఫోర్ మీరు ఆన్సర్ చూసే ముందు ఈ వీడియోను పాస్ చేసి ఆ కంప్లీట్ వీడియో చూసి సారీ ఆ ప్రాబ్లం మీరు చేసి తర్వాత వీడియో చూడండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ఇన్ దిస్ క్లాస్ ది యావరేజ్ హైట్ ఆఫ్ ది బాయ్స్ ఈజ్ ద 165. బాయ్స్ యావరేజ్ హైట్ వచ్చేసి 165 సెంటీమీటర్ అండ్ ద యావరేజ్ height of the girls is the 155 centimeters. If the average height of the whole class is the entire class is the 160 centimeters, then what is the ratio of the boys and girls ratio in this class? ఇది మన క్వశ్చన్. ఓకే, ఇప్పుడు total boys average height ఎంత 165 centimeters and total girls average height 155 centimeters and total classroom average height is 160 centimeters. So we need to identify the ratio for the boys and the girls. బాయ్స్ అండ్ గర్ల్స్కి మనం రేషియో కనుకోవాలి. సో ఫస్ట్ మనకు టోటల్ క్లాస్ ఎంత 160 మైనస్ 165 ఇస్ ద బాయ్స్ ఈస్ట్ 165 into 165 into hey what happened sorry 160 into 155 ఇది గర్ల్స్ది. సో మనకు మనం ఇక్కడ -5 ఈస్ట్ 5. సో ఇక్కడ యావరేజ్ ఎంటైర్ క్లాస్ ఎంటైర్ యావరేజ్ క్లాస్ హైట్ నుంచి బాయ్స్ హైట్ తీసేస్తే మనకు 5 ఉంటుంది. సో సేమ్ అలానే యావరేజ్ ఓవరాల్ ఎంటైర్ క్లాస్ హైట్ నుంచి గర్ల్స్ హైట్ తీసేస్తే మనకు 5 ఉంటుంది. సో ఫైనల్లీ 5. సో మనకు 1:1 ఇస్ ద బాయ్స్ అండ్ గర్ల్స్ రేషియో. దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో ఇది వచ్చేసి సింపుల్ క్వశ్చన్, బట్ ఇలాంటివి మీకు ఒక 4 to 5 మోడల్స్ మాత్రమే ఉంటాయి. ఆ మోడల్స్ మొత్తం క్లియర్ చేస్తే మీరు ఈజీగా టీసీఎస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ క్లియర్ చేయొచ్చు, ఎటువంటి రేషియో అండ్ ప్రపోర్షన్స్ క్వశ్చన్స్. సో క్వశ్చన్ నెంబర్ 2, x plus y equal to 10, 3x minus 2y equal to 4. So we need to find the x value. సో మనం x వాల్యూ ఫైండ్ చేయాలి. సో మనం x వాల్యూ ఫైండ్ చేయాలి కాబట్టి ఇక్కడ y ప్లేస్లో ఈ ఈక్వేషన్స్ అన్ని ఏది మారుద్దాం. సో y ఈక్వల్ 10 మైనస్ ఎక్స్. ఇప్పుడు 3x మైనస్ 2, ఈ y ప్లేస్లో ఈ 10 మైనస్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 4, 3x మైనస్ 20 ప్లస్ 2x. ప్లస్ ఎందుకు వచ్చింది? అర్థమెటిక్ సారీ అది ఒకటి బాడ్మాస్ రూల్ అండ్ అర్థమెటిక్ ఆపరేషన్స్. ప్లస్ ఇంటూ ప్లస్ ఈక్వల్ టు ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ ఈక్వల్ టు మైనస్, మైనస్ ఇంటూ ప్లస్, సేమ్ అలానే. సో 2x ఈక్వల్ టు 4. సో 3x ఇంటూ 2x ఈజ్ ద 5x. 5x మైనస్ ఈ 4 నుంచి ఈ 20 ఇటు సైడ్ పోతే ప్లస్ 20. సో x ఈక్వల్ 24/5. దిస్ ఈజ్ ద సో వాట్ ఈస్ ద ఫైనల్ x వాల్యూ అంటే x 5 4s 20, 5 8s 40. సో x వాల్యూ ఈజ్ ద 4.8. దిస్ ఈజ్ ద ఆన్సర్ x వాల్యూ. సో మీరు ఇంత టైం స్పెండ్ చేస్తే మీకు ఎగ్జామ్లో టైం ఉండదు. సో మీరు ఎంత ఫాస్ట్గా చేస్తే అంత ఫాస్ట్గా మీరు సబ్మిట్ చేయాలి. సో అండ్ థర్డ్ క్వశ్చన్, ది డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ అండ్ ద 2 and its 2/5 is the 400, then find the number. సో ఇక్కడ మనకు ది డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ అంటే x మైనస్
2/5 of the and 2/5 2/5 of the number is equal to 400. See, the difference between the number and its 2/5 of the number is the 400. So the difference between the first number మనం x అనుకుంటే difference అన్నారు కాబట్టి minus 2/5 of the x is that 400. So 5x minus 2x equal to 5/400. సో 5x నుంచి 2x పోస్తే ఫైనల్గా మనకి 3x ఈక్వల్ ఈ 400 ఇంటూ 5 20,000 సారీ ఎస్ 2000 400 ఇంటూ 5 2000 400 ఇంటూ 500 2000 ఓకే. ఇప్పుడు వాట్ ఈస్ ద నెంబర్? సో ఈ ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఈ ఎక్స్ వాల్యూని 3 ఇంటూ 3 6 18. సో అగైన్ 2 ఉంటుంది ఇక్కడ. సో అగైన్ 2 6 18 అగైన్ 2 ఉంటుంది 2 6. సో 0.67. సో ఈ నెంబర్ వచ్చారు 666.67. దిస్ ఈస్ ద ఆన్సర్. దెన్ ఫోర్త్ క్వశ్చన్. A train travels a distance 360 kilometers in the 5 hours. Then what is the speed? మనం స్పీడ్ కనుక్కోమన్నారు. స్పీడ్ కనుక్కోవాలంటే డిస్టెన్స్ బై టైమ్ ఇస్ ద ఫార్ములా. సో 360 kilometers by 5 hours. 5 6 5 7s 35 5 2 10. సో స్పీడ్ ఎంత అంటే 72 km per hour. దిస్ ఇస్ ద ఆన్సర్. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ చూస్తే, ఇఫ్ 20% ఆఫ్ ఎ నెంబర్ ఇస్ ద 50, దెన్ వాట్ ఈస్ ద 40% ఆఫ్ ది సేమ్ నెంబర్? 20% ఆఫ్ ది, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మీరు ఫ్రాక్షన్స్లోకి మార్చుకోండి. సో 1/5 ఇస్ 20 ఫ్రాక్షన్ అంటే మనకు 5. సో మనకి ఇక్కడ 20% ఆఫ్ ది నెంబర్ అంటే 50 అంటే 1% మీరు 50 అంటే 2% ఎంత 100. So that is the 100 is the 40% of the number. 100 is the answer. నేను దీన్ని ఎలా చెప్పానంటే ఫ్రాక్షన్స్ గా చెప్పా అంతే ఆడ. ఎందుకంటే ఈ టోటల్ ఫైన్ మీరు 100% అనుకుంటే ఈ 1% మీరు 20 అనుకోండి. 20 అనుకుంటే ఈ 20% మనకు ఎంత ఉంది 50 ఉంది. సో 1% ఇస్ ద 20 అంటే ఆ 20కి మనకు 50 ఉంది. సో అలానే ఇక్కడ 40% ఉంది. సో ఇక్కడ 2 కాబట్టి ఇక్కడ 100. దట్స్ ఇట్. 100 ఇస్ ద అవర్ ఆన్సర్. సో సిక్స్త్ క్వశ్చన్ చూస్తే, ఏ షాప్ కీపర్ సోల్డ్ అన్ ఆర్టికల్ ఫర్ ది 450 రూపీస్ $450 అండ్ ద ఇంక్రీజింగ్ ద లాస్ ఆఫ్ ది 10 రూపీస్. దెన్ వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది ఆర్టికల్? సో ఇప్పుడు ఈ 450 ఒక ఆర్టికల్ 450కి ఇది అమ్మితే వాటికి 10% లాస్ వచ్చింది. సో వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ అంటారు. సో మనకు 10 ఈ 10 నుండి మనం ఫ్రాక్షన్స్లోకి మారుద్దాం. ఫ్రాక్షన్స్లోకి పోతే 1/10 అంటే 10%ని. సో 1/10 10% ఫ్రాక్షన్ ఈక్వల్ 1/10. ఈ 1/10కి ఈ 1% లాస్గా అమ్మిండు కాబట్టి 450. సో లాస్ అంటే ఎంత ఉంది? సో 1 లాస్ అయింది. సో 1 లాస్ అయింది, లాస్ కావడం వల్ల 50. సో ఈ 9 పార్ట్స్ వచ్చేసి వాడు 450కి అమ్మిండు. కానీ వాడికి మనకు యాక్చువల్ కాస్ట్ ఎంత? వాడికి 10 పార్ట్స్. ఈ 10 పార్ట్స్ ఎంత? 500. 9 5ల 45. సో ఈ 10 పార్ట్స్ చూస్తే సో వాడి కాస్ట్ ప్రైజ్ వచ్చేసి 500. సో వాడు అమ్మింది 450కి. సో 10% వాడికి లాస్. దెన్ నెక్స్ట్ క్వశ్చన్. సింప్లిఫై ద స్క్వేర్ రూట్ ఆఫ్ ది 64 minus 9 అండ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ది 25 plus 16. వీటిని మనం డైరెక్ట్గా కొంతమంది ఏమనుకుంటారు, సో 64 కదా, 8
-3 3 స్క్వేర్ 9 కదా అని ఇలా బేసేస్తారు. మీరు చూస్తే ఆప్షన్స్‌లో ఆప్షన్స్‌లో ఇవి గూడా ఉంటాయి. ఇంకొకటి 5 ప్లస్ 4. 5 స్క్వేర్ ఈస్ ద 25 అండ్ 4 స్క్వేర్ ఈస్ ద 16. సో, మొత్తం ఇక్కడ 9 ఇక్కడ 5 టోటల్ 14. ఈ 14 గూడా మీ ఆప్షన్స్‌లో అక్కడ ఉంటది. కానీ 14 ఈస్ ద ఆన్సర్ కాదు. దిస్ ఈస్ ద రాంగ్. ఇది వచ్చేసి తప్పు. దీన్ని మనం ఎలా కాలిక్యులేట్ చేయాలంటే ఫస్టే మనం దీన్ని ఏది మైనస్ చేయాలి. సో, స్క్వేర్ రూట్ ఆఫ్ 64 మైనస్ 9 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 25 ప్లస్ 16 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ది 55 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ది 41. సో, వీటి స్క్వేర్ రూట్‌కు అప్రాక్సిమేట్ చేస్తే మనకు అప్రాక్సిమేట్ ఏవి దగ్గరలో ఉన్నాయి? 7 ఏళ్ల 49. సో, 7.5 సంథింగ్ మధ్యలో ఉంది. అండ్ దీని స్క్వేర్ రూట్ ఇక్కడ మనకు 36. సో, ఇక్కడ 6.4కు దగ్గరలో మనకు ఈ పర్సెంటేజ్ ఉంది. సో, మనకు ఫైనల్‌గా చూస్తే 13.9. సో, మనకు ఫైనల్‌గా మనకు 13.4 సారీ 13.8, 13.9, 13.10 సంథింగ్ ఈ రేంజ్‌లో మనకు దీని ఫ్రాక్షన్స్ వస్తది. సో, మనం ఇలా చేస్తే మనకు డైరెక్ట్‌గా 14 వచ్చింది. కానీ ఈ ఆన్సర్ తప్పు. దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ వే టు సాల్వ్ దిస్ ఆన్సర్స్. అండ్ ఎయిత్ క్వెషన్ 2x minus 3 equal to 7. Find the x value. 10. X is the 5. X value is the 5. That's it. If the base of the rectangle is the 12 and height is the 8, and what is the area? Area formula ఏంటి? L into B. So 12 into 8. So 96 is the base of the rectangle. That's it. 96 is, sorry, area is the 96. ఇది సో ఇది మనకు 12 అండ్ 8 ఈస్ ద సెంటీమీటర్. సో మనకు దీని ఏరియా కనుక్కోమన్నారు. సో సో ఏరియా కాబట్టి రెండింటిని మల్టిప్లై చేస్తే ఏరియా వచ్చేస్తుంది. దట్స్ ఇట్. దెన్ 10th క్వశ్చన్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 2 క్యూబ్ ఇంటూ 3 స్క్వేర్? వీటి వాల్యూ ఎంత? 8 ఇంటూ 9, 72 ఈస్ ద ఆన్సర్. ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ మాత్రమే టీసీఎస్ ఎన్క్యూటీలో వస్తాయి. సో డోంట్ మిస్ అండ్ స్కిప్ దిస్ వీడియోస్. అండ్ 11th క్వశ్చన్. ఏ కార్ ట్రావెల్స్ ద డిస్టెన్స్ 540 కిలోమీటర్స్ ఇన్ 6 hours. వాట్ ఈస్ ద స్పీడ్ ఇన్ మీటర్ పర్ సెకండ్స్ అన్నారు. సో 690 ఇప్పుడు 5/18. 18 ones, 5/18. సో 18 ones, 18 5s. సో టోటల్ 25 మీటర్ పర్ సెకండ్స్. ఈ 5/18 ఎందుకు వేశారు అనే మీకు డౌట్ రావచ్చు. ఈ 5/18 ఎందుకు రాశావు అనే డౌట్ రావచ్చు మీకు. ఎందుకంటే ఈ 5/18 ఇక్కడ ఈ క్వశ్చన్లో ఎక్కడా లేదు. కానీ ఎందుకు రాశావు అంటే వీళ్ళు ఇక్కడ క్వశ్చన్లో మనకు మీటర్ పర్ సెకండ్స్ అన్నారు. సో మనకు ఏదైనా ఒక టైం ఉండి దాని డిస్టెన్స్ ఉంటే లేదు స్పీడ్ ఉంటే ఆ స్పీడ్‌ని మనం ఏది మీటర్ పర్ సెకండ్స్‌లో కన్వర్ట్ చేయాలంటే 5/18 ఈస్ ద ఫ్రాక్షన్. అదే గాని ఏది కిలోమీటర్ బై హవర్‌లో మార్చాలి అంటే దానికి 18/5 ఈస్ ద బేసిక్ ఫార్ములాస్ అండ్ బేసిక్ డెఫినేషన్స్. రిమెంబర్ దట్. అండ్ 12th క్వశ్చన్. 12% ఆఫ్ ఏ నెంబర్ ఈస్ ద 75 అండ్ వాట్ ఈస్ ద 50% ఆఫ్ ది సేమ్ నెంబర్? సో 12% అండ్ సారీ 25 అంటే 1/4. 20 సో 25. సో 1 part is the
వన్ పార్ట్ ఈస్ ఈ వన్ పార్ట్ వచ్చేసి మీకు వన్ పార్ట్ వచ్చేసి 75 అంటే మనకి ఇక్కడ సో 1 పార్ట్ ఈక్వల్ టు 25%. ఈ 25% ఎంత 75. సో అలానే మనకి ఇక్కడ 50% ఉంది. సో 50% అంటే మనకు 2 పార్ట్స్. సో 150. 150 ఈజ్ ద ఆన్సర్. నేను వీటిని జస్ట్ ఫ్రాక్షన్స్‌లోకి మార్చుకొని చేస్తాను. సో నేను సింపుల్‌గా సాల్వ్ చేస్తాను. లేదు అంటే మనం దీన్నే ఎలా చేయాలి అంటే ఇంకొక వేలో 25/100 ఈక్వల్ సో ఎక్స్ హాఫ్ అన్నాడు కాబట్టి సో 75. 25 వన్స్ 25 త్రీస్ ఎక్స్ ఈక్వల్ 300. సో ఈ 300 మళ్ళా 50%. సో మళ్ళీ 50%. సో 5 త్రీస్ 150. సో ఎట్టయినా అదే ఆన్సర్. సో ఇది మొత్తం చేయడం కంటే నేను ఈ ఫ్రాక్షన్స్గా మార్చేసి సింపుల్గా చేస్తాను. దట్స్ ఇట్. సో నెక్స్ట్ క్వశ్చన్. If a shirt is sold for the 30 rupees with a 50% profit, then what is the cost price? వాడు దాన్ని 30 రూపీస్‌కి అమ్మడం వల్ల వాడికి 15% ప్రాఫిట్ వచ్చింది. సో వాడి కాస్ట్ ప్రైస్ ఎంత? సింపుల్. మనం ఇప్పుడు కాస్ట్ ప్రైస్ కనుక్కుంటే 30%. వాడు 30 రూపాయలకు అమ్మిండు. సో మనకు కాస్ట్ ప్రైస్ తెలియదు కానీ మనకు దాని ప్రాఫిట్ ఎంత 15/15%. సో 1.15 ఈజ్ ద ఫ్రాక్షన్స్ కన్వర్ట్ చేస్తే ఇది వస్తుంది. సో ఈ 30/1.15 వేస్తే మనకు కాస్ట్ ప్రైస్ వస్తుంది. సో ఈ కాస్ట్ ప్రైస్ మనకెంత 26.09 ఇస్ ద ఆన్సర్. సో ఫైనల్ కాస్ట్ ప్రైస్ ఇస్ 26.09 పైసా. దెన్ 14th సాల్వ్ 5x plus 8 equal 23. 5x equal 15. Then x equal 3. X value is the 3. That's it. Then 15th question. The area of the square is the 121 square feet. Then find the length of this side. Area of the square అంటే సైడ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 121. ఇది మనకు సైడ్ స్క్వేర్ కు ఇది పోతే మనకు ఫైనల్ ఆన్సర్ ఇస్ ద 11 ఇస్ ద సైడ్ ఆఫ్ దిస్ లెంత్. సో దిస్ 11. సో దిస్ ఈ ఎంటైర్ ఏరియా చూస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ ది 121. సో సైడ్ వచ్చేసి 11. సో 16 question. 60% of a number is the 120. Then what is the 80% of the same number? 60%. సో దీన్ని కూడా ఫ్రాక్షన్స్ లోకి మారుద్దాం. సో 3/5. ఈ 3 పార్ట్లను మనం 120 అనుకుంటే 4 పార్ట్ మనకు ఎంత? దట్ ఈస్ ద ఆన్సర్. 3 1s 3 4s. సో 460 is the answer. So 460. A circle has the diameter 14 centimeters and find the circumference. Circumference కనుక్కోవడానికి మనకు ఒకటి ఫార్ములా ఉంది. πd. పై అంటే 22/7 ఇంటూ 14. d అంటే డయామీటర్ 14. సో 7 1s 7 2s. సో 44. 44 is the circumference. Then 18 questions. Simplify the 2/5 into 5/8. 5 ones 1 into 1 4. Final answer is the 1/4 is the answer. That's it. Then 19th question. X minus 3y equal to 7.
4x minus y equal 19. సో మనం x వాల్యూ కనుక్కోవాలి కాబట్టి సో మనం yని మనం తీసేద్దాం ఇంటూ 3 ఇంటూ 1 వేసేద్దాం. లేదంటే సింపుల్గా y ఈక్వల్ x ఈక్వల్ సారీ మైనస్లో స్లో అయిపోయింది, సారీ ఇక్కడ ప్లస్ కదా, సారీ గాయస్. ఈ ఈక్వేషన్ మనం కన్వర్ట్ చేస్తాం. y ఈక్వల్ 19 మైనస్ 4x. సో మనకు x మైనస్ 3 ఇంటూ ఈ y ప్లేస్లో 19 మైనస్ 4x ఈక్వల్ 7. x మైనస్ 19 3 57 మైనస్ 12x ఈక్వల్ 7 మైనస్ 11x ఈక్వల్ 57 64. So something goes wrong. Question some mistake undi, we'll see. సారీ గైస్, ఇది స్టక్ అయింది. సో ఈ వీడియో నేను ఇక్కడతో పాస్ చేస్తున్నా. లేదు, ఓకే ఫైన్. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ 1, దిస్ ఈజ్ ద ఈక్వేషన్ 2. మనకు x ఈక్వల్ 7 ప్లస్ 3y. వీ కెన్ కన్వర్ట్ దిస్ ఈక్వేషన్ ఓన్లీ. సో మనం ఇప్పుడు 4 ఈ x ప్లేస్లో 7 ప్లస్ 3yని సబ్స్టిట్యూట్. సో ఫైనల్ మనకు 19. సో ఇక్కడ 28 ప్లస్ 12y. ఇంకా 13 ఎందుకు వచ్చింది? కరెక్టే ఇది, 12y. సో ఇంటూ ఇక్కడ మనకు 19. సో 12y ఇంటూ మనకి ఇది 19 మైనస్ 28 మైనస్ 9, సారీ 9. సో మనకు ఫైనల్ ఆన్సర్ y ఈక్వల్ 9/12. సో సో దీన్ని మనం ఈ x వాల్యూలో ఇక్కడ సబ్మిట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో ఒకసారి ట్రై చేయండి. అండ్ లాస్ట్ క్వశ్చన్, ది డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ అండ్ ద 370 is the 200, దెన్ ఫైండ్ ద నెంబర్. ఈ క్వశ్చన్ కూడా మీకు హోంవర్క్ అనుకొని ఈ క్వశ్చన్ కూడా కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, అండ్ ఇలాంటి ట్రై చేసి కామెంట్లో ఈ క్వశ్చన్కి ఆన్సర్ మెన్షన్ చేయండి. సో మీరు ఫ్రెషర్స్ అయ్యి టీసీఎస్ ఎన్క్యూటీ నిజంగా క్లియర్ చేయాలి అనుకుంటే ఈ వీడియో 1కి 2 సార్లు చూడండి, స్కిప్ చేయకుండా. అండ్ ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, కెరియర్ గైడెన్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని ఇప్పుడే ఫాలో చేసి పెట్టుకోండి. బాయ్, జై హింద్.